హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇప్పటిలో వెయిట్ చేస్తున్న వెడ్డింగ్ అయితే ఇప్పుడు జరగబోతుంది. మా ఫ్యామిలీ చాలా పెద్దది. ఈ పెళ్లి అయితే మా అమ్మ వాళ్ళ జనరేషన్ లో లాస్ట్ అబ్బాయిది. ఈ రోజు హల్దీ అండ్ సంగీత్ ఈవెంట్స్. హల్దీ అండ్ సంగీత్ కోసం మేము విల్లా తీసుకున్నాం. విల్లా అయితే చాలా బాగుంది, విత్ పూల్ అండ్ హ్యూజ్ గార్డెన్. గార్డెన్ లో సంగీత్ కి స్టేజ్ వేశారు. పిల్లలు అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఈ పెళ్లితో మా అమ్మ వాళ్ళ జనరేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మా జనరేషన్ లో పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతాయి. అయిపోయింది. సంగీత్ స్టార్ట్ అయ్యే ముందు స్నాక్స్ తిందాం. క్రైమ్ పార్ట్నర్స్ చిన్నప్పటి నుండి ఇంకందరం కలిసాం కాబట్టి గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ తీసుకోవడం అయ్యాక ఇంకా సంగీత్ కి రెడీ అయిపోయాం. అందరూ వచ్చే గ్యాప్ లో ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. ఈ ఫోటోషూట్ అయ్యేలోపు మాకు బోర్ కొట్టకుండా వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వేశారు. ఇంకా ఫైనల్లీ సంగీత్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలసిపోయి డిన్నర్ చేశాం. ఈ రోజు ఇలా కంప్లీట్ అయింది. ఈ రోజు పెళ్లి ఫంక్షన్ హాల్ కి వచ్చిన వెంటనే స్నాక్స్ కనిపించాయి. నేను పానీపూరి కనిపిస్తే ఇంక అస్సలు లేట్ చేయను. ఫస్ట్ నూడిల్స్ తీసుకున్నాను. అది అయ్యాక పానీపూరి తిన్నా. ఇంకా చాలు అనిపించే వరకు తిన్నాను. ఎన్ని తిన్నానో కూడా తెలీదు. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ఇంకా ఎవరు రాలేదు. అలా కొంత దొంగతనం కాదు, తక్కువ ఈ బౌలంతా పట్టుకోండి. ఇప్పుడు పెళ్లికి రెడీ అవ్వాలి. రెడీ అయ్యి వచ్చేలోపు అందరూ వచ్చేసారు. మేము మళ్ళీ ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశాం. అలా డిన్నర్ టైం అయిపోయింది. క్రికెట్ లవర్స్ ఎక్కడున్న మ్యాచ్ మాత్రం వదలరు. వీడిక్కడ తింటూ కూడా మ్యాచ్ చూస్తున్నాడు. నేను చాలా స్లో ఈటర్ని. ఎప్పుడు అంటే అందరూ తినేసినా నేను ఇంకా తింటూ ఉంటాను. వెదర్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా తినేది ఐస్ క్రీమ్ మాత్రమే.
ఈ వెడ్డింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.